శర్వానంద్ గారి యొక్క లేటెస్ట్ ఫిల్ము 'నారీ నారీ నడుమ మురారి'. ఈ సినిమాకి ఈ టైటిల్ ఏమాత్రం కూడా యాప్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక హీరో నలిగిపోతున్నటువంటి ఒక కథ అనుకోండి, ఆ సినిమాకి ఇలాంటి ఒక టైటిల్ పెడితే అర్థం ఉంటుంది. కానీ ఈ సినిమాలో కథ అలా కాదు. హీరో ఎప్పుడో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కాకపోతే హీరో అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, రిజిస్టర్ మ్యారేజ్. ఆ డైవర్స్ అనేది తీసుకోరు. అదొక్కటే ప్లాట్ ట్విస్ట్. వాళ్ళు డైవర్స్ తీసుకోలేదు అన్నది మాత్రమే తప్పిస్తే వాళ్ళ మధ్యన ఎలాంటి సంబంధం కానీ రిలేషన్షిప్ కానీ ఏమీ లేదు, ప్రేమ కూడా లేదు. అలాంటప్పుడు ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోతున్నట్టు నారీ నారీ నడుమ మురారి అని చెప్పేసి టైటిల్ పెట్టడం అనేది అసలు అర్థం లేదు, నో బ్రెయినర్. ఇంకా సినిమా విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలు కూడా చూశాను. కానీ అన్ని సినిమాలని కూడా చివరి వరకు చూడగలిగాను. నాకు అవేమీ నచ్చలేదు, అయినప్పటికీ కూడా చూడగలిగాను, బాగానే ఉన్నాయి అనిపించింది. కానీ ఈ సినిమానైతే నాకు సెకండ్ హాఫ్ మధ్యలో నుంచే థియేటర్లో నుంచి బయటకు వచ్చేద్దాం అనిపించింది. అంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంది సినిమా, నాకు చిరాకు వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే రైటింగ్ అనేది చాలా స్టూపిడ్గా ఉంది. మనకి హాలీవుడ్లో కామెడీ సిట్కామ్స్ సిరీస్లు చేయడానికి వాళ్ళకు ఒక ఫార్ములా ఉంటుంది రైటర్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 స్టూపిడ్ క్యారెక్టర్ని తయారు చేస్తారు. వాటిలో నుంచి వాటిని తీసుకెళ్ళి ఆక్వర్డ్ సిచ్యువేషన్స్లో పెట్టి అక్కడి నుంచి కామెడీ జనరేట్ చేయడమే ఆ హాలీవుడ్ సిట్కామ్స్ యొక్క ఫార్ములా. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వాడారు. ఒక నరేష్ గారి క్యారెక్టరు, ఒక వెన్నెల కిషోర్ క్యారెక్టరు అసలు మనం రియల్ లైఫ్లో ఊహించుకోలేం కూడా. అంటే చాలా ఏదో డిఫెక్టివ్గా వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్లో పెడతారు. అక్కడి నుంచి వచ్చే ఆ కామెడీ చాలా ఫ్రస్ట్రేటింగ్గా క్రింజ్గా ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది, భరించలేం మనం. నరేష్ గారి క్యారెక్టర్కి ఈ సినిమాలో 59 సంవత్సరాలు. ఆయన వెళ్ళి ఆయన వయసులో సగం కంటే తక్కువ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ చేసి రెండో పెళ్లి చేసుకుంటాడు. అది కూడా దాన్ని మళ్ళీ హీరోనే కలుపుతాడు. అసలు అలా పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ సినిమా కథకి అలా పెట్టడం వల్ల ఏమైనా కించెత్తైనా హెల్ప్ అయ్యిందా? ఏమీ లేదు. జస్ట్ ఏదో పెట్టాలి, ఒక డిఫరెంట్గా ట్రై చేయాలి అని ఏదో ఒక హాలీవుడ్ సిట్కామ్ టైప్లో ఏదో ట్రై చేద్దామని చేశారో తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్, ఆ క్యారెక్టరు ఎంత అతి ఓవర్ యాక్షన్ చేస్తుందంటే వాడు గురువు అని చెప్పేసి పాలు తెచ్చుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు కడిగేస్తూ ఉంటాడు పాలతో. ఇంట్లో ఉన్న ఉప్పుని బస్తాలు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్తున్నారా అంటే మీ ఉప్పు తిని బతుకుతాను బాబు గారు, గురువు గారు అంటాడు. ఏం ఓవర్ యాక్షన్ సార్, ఇది ఏం రైటింగ్ సార్, ఇది మనం ఎప్పుడున్నాం సార్? 2026కి వచ్చేసాం సార్, జనవరి. ఎప్పటి కాలం ఇలాంటి రైటింగ్ రాస్తే సినిమాకి ఇస్తారు సార్ మీరు?